కృష్ణుడు మన జగద్గురువు. భగవద్గీత మన జీవితం. భగవద్గీత మన జీవితంలో మంచి మార్పులను తెస్తుంది. పిల్లల్లో ఆత్మస్థైర్యాన్ని పెంచుతుంది. మనస్సుని ప్రశాంతంగా ఉంచుతుంది. సమస్యలను తగ్గిస్తుంది. క్రమశిక్షణను నేర్పుతుంది. భగవద్గీత హిందూ మతానికి మాత్రమే కాదు, ఇది లోకానికి అంతటికీ మత గ్రంథం. సర్వకాల సర్వావస్థల్లో సమస్త మానవాళి ఆచరించవలసిన నియమ నిబంధనలను గురించి బోధించిన అమూల్య గ్రంథం. గీతా గంగా చ గాయత్రి, సీతా సత్య సరస్వతి, బ్రహ్మ విద్యా బ్రహ్మవల్లి, త్రిసంధ్యా ముక్తిగేహిని, అర్ధమాత్ర చిదానంద, భవగ్ని భయనాశిని, వేదత్రయీ పరానంత, తత్వార్థ జ్ఞానమంజరి ఇత్యేతాని జపన్నిత్యం నరో నిశ్చల మానసః, జ్ఞానసిద్ధిం లభేచ్ఛీఘ్రం తథాంతే పరమం పదం అని వరాహ పురాణంలో చెప్పబడింది. దీని అర్థం గీత, గంగ, గాయత్రి, సీత, సత్య, సరస్వతి, బ్రహ్మవిద్య బ్రహ్మవల్లి, త్రిసంధ్య ముక్తిగేహిని, అర్ధమాత్ర చిదానంద, భవగ్ని భయనాశిని, వేదత్రయీ పర అనంత, తత్వార్థ జ్ఞానమంజరి. ఇవి భగవద్గీతకు గల 18 పేర్లు. ఈ పేర్లను నిత్యం పఠించినా చాలు పరమపదం లభిస్తుంది. అంతటి గీతను వేలకు వేల భక్త సందోహానికి కంఠస్థం చేయించి విశ్వవ్యాప్తంగా భగవద్గీత యజ్ఞం నిర్వహిస్తూ నిత్యం భగవద్గీత పారాయణాలు చేయిస్తున్నారు శ్రీ గణపతి సచ్చిదానంద స్వామీజీ వారు. ఎటువంటి దుఃఖంలో ఉన్నా ఆ దుఃఖం నన్ను అంటకుండా ఉండడానికి కారణం భగవద్గీత అని అన్నారు మహాత్మా గాంధీ. ప్రపంచ సాహిత్యంలో భగవద్గీతకు సాటి రాగల గ్రంథం మరొకటి లేదు అని అన్నారు బాలగంగాధర తిలక్. సంసార సాగరాన్ని దాటడానికి ఒక నావ వంటిది భగవద్గీత అని అన్నారు మలయాళ స్వామివారు. విశ్వ వాంగ్మయంలో భగవద్గీతను పోలిన గొప్ప గ్రంథం మరొకటి లేదన్నారు శివానంద సరస్వతి. ఇటువంటి గ్రంథరాజం మన భారతదేశానికి చెందింది కావడం నిజంగా మన అదృష్టం. ఎడ్విన్ ఆర్నాల్డ్ అనే పండితుడు గీత పట్ల ఆకర్షితులై దానిని ఇంగ్లీష్లోకి అనువదించాడు. గీత సాక్షాత్ పరమాత్మ అవతారం. శ్రీకృష్ణుడు అర్జునుడికి ఉపదేశించిన యోగశాస్త్రం, ఉపనిషత్తుల సారం. శ్రీకృష్ణుడి వంటి గురువు, అర్జునుడి వంటి శిష్యుడు ఈ అనంత విశ్వంలో మరొకరు లేరు అనడంలో అతిశయోక్తి లేదు కదా. వీరి సంభాషణను వ్యాసమునీంద్రుడు అక్షరబద్ధం చేసి భగవద్గీత రూపేణ మనందరికీ అందించారు. గీతలు ఎన్నో ఉన్నాయి. అష్టావక్ర గీత, అవధూత గీత, రుభుగీత, వశిష్ఠ గీత, హనుమద్గీత, శివగీత, హంసగీత, కపిల గీత, ఇంకా ఎన్నో గీతలున్నాయి. కానీ భగవద్గీతకున్న ప్రాశస్త్యం ఈ గీతలకు లేదు. గీత ఉపనిషత్తుల సారం. ఉపనిషత్తులు ఆధ్యాత్మిక వాంగ్మయంలో చాలా విశిష్ట స్థానాన్ని సంపాదించుకున్నాయి. వేదాలు అనే చెట్టుకి కాచిన ఫలాలే ఉపనిషత్తులు. ఉపనిషత్తుల సారం తెలుసుకోవాలని ప్రతి సాధకుడు కోరుకుంటాడు. కానీ ఉపనిషత్తులను చదవడం, అర్థం చేసుకోవడం చాలా కష్టం. ఈ ఉపనిషత్తుల సారం అంతటినీ భగవద్గీతలో నింపి మనకు అందించారు వ్యాసుల వారు. ఉపనిషత్తులు గోవులైతే అర్జునుడు ఆవు దూడ, గోపాలకుడైన కృష్ణుడు ఆవు పాలనే గీతను పితికి మనకు అందించాడు. అందుకే గీతను గీతామృతం అని అంటారు. ఉపనిషత్తులు, భగవద్గీత, బ్రహ్మసూత్రాలు ఈ 3 ప్రస్థానత్రయమని అంటూ ఉంటారు. ఈ గీత ద్వాపర యుగాంతంలో అంటే కలియుగ ప్రారంభం కాకముందే చెప్పబడింది. కలియుగంలో ధర్మం క్షీణిస్తుందని, ఒంటి పాదంలో నడుస్తుందని తెలిసి రాబోయే కలియుగంలో మానవులకు ఉద్ధరించడానికి భగవానుడు గీతను అర్జునుడికి ఉపదేశించాడు. లేకపోతే ఎన్నో అవతారాలను ఎత్తిన పరమాత్మ గీతను కృతయుగంలోనో, త్రేతాయుగంలోనో, లేక ద్వాపరయుగం మధ్యలోనో ఉపదేశించి ఉండొచ్చుగా. అలా చేయకుండా మానవాళిని ఉద్ధరించడానికి కలియుగ ప్రారంభంలో గీతామృతాన్ని లోకానికి అందించాడు పరమాత్మ. కలియుగంలో మానవులకు కలగబోయే శోకాన్ని అంతమొందించడానికి గీత ఎంతగానో ఉపయోగపడుతుంది. గీతను ఎవరెవరు చదవాలి అనే సందేహం వచ్చినప్పుడు ఈ సంసార సాగరంలో ఈదులాడుతున్న ప్రతి ఒక్కరూ చదవవలసింది గీత అని చెప్పవచ్చు. సంసార సాగరంలో మునిగిపోతున్న మానవులకు గీత ఒక నావలాగా ఉపయోగపడుతుంది, వారిని ఒడ్డుకు చేరుస్తుంది అని చెప్పడంలో ఆశ్చర్యమేముంది. ఆధునిక శాస్త్ర విజ్ఞానం మనకు ఎన్నో సౌకర్యాలు కలిగించింది. సుఖంగా జీవనం గడపడానికి ఎన్నో వసతులు చేకూర్చుంది. వేగంగా ప్రయాణం చేయడానికి, సుఖంగా ప్రయాణం చేయడానికి చాలా సాధనాలు కూడా సమకూర్చింది. ఇన్ని సుఖాలు, ఇన్ని భోగభాగ్యాలున్నా సరే
మానవుడు నిరంతరం ఏదో వెలితిలో బాధపడుతూ ఉన్నాడు. ఉన్నది చాలదు, ఈ సుఖం కాదు, ఇంకా ఏదో కావాలి అనే మోహంలో పడుతున్నాడు. తన మనస్సు అల్లకల్లోలం చేసుకుంటున్నాడు. ఈ రోజుల్లో ఎంతో ధనం, హోదా, భోగ భాగ్యాలు ఉన్నా కూడా మనశ్శాంతి అనేది లేక, ప్రశాంతత అనేది లేక ఎంతోమంది బాధపడుతున్నారు. దానికి కారణం ఏంటి? దానికి కారణం వారికి ఉన్న అవిద్య. ఈ అవిద్య పోవాలంటే ఉపనిషత్తుల సారమైన భగవద్గీతను అధ్యయనం చేయడం ఒకటే మార్గం, మరొక మార్గం లేదు.